Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వైసీపీ నేతల ఝలక్ బావురమంటున్న బాలినేని. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరిపోయారు. అయితే తనకు పట్టున్న ఒంగోలు కార్పొరేషన్కు చెందిన కార్పొరేటర్లను అయితే తనతో పాటు జనసేనలోకి తీసుకొచ్చారు. అయితే మరికొందరు కీలక నేతలను పార్టీలోకి తీసుకురావాలన్న ఆయన ఆలోచన మాత్రం కార్యరూపం దాల్చడం లేదని తెలిసింది. ప్రస్తుత పరిస్థితులలో జనసేనలోకి వచ్చేందుకు ఎవరూ పెద్దగా సుముఖత వ్యక్తం చేయడం లేదని సమాచారం. అందుకే బాలినేని శ్రీనివాసులు రెడ్డి ఎంతగా ప్రయత్నించినా కొందరు నేతలు సున్నితంగా తిరస్కరిస్తూ ఉండగా మరికొందరు నేతలు మాత్రం తాము వైసీపీని వదిలి రాలేమని తెగేసి చెబుతున్నారు. బాలినేని శ్రీనివాసులు రెడ్డి కాంగ్రెస్లో ఉన్నప్పటి నుంచే ప్రకాశం జిల్లాను తన చెప్పు చేతల్లో పెట్టుకుని ఉన్నారు. నాడు పీసీసీ చీఫ్గా, తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డికి సమీప బంధువు కావడంతో ఆయన చెప్పిందే మాట, చేసిందే శాసనం అన్నట్లు ఉండేది. నాటి నుంచి 2019 ఎన్నికల వరకు బాలినేని శ్రీనివాసులు రెడ్డి చెప్పిన వారికే టికెట్లు దక్కేవి. అందుకే బాలినేని అందరు నేతలతో టచ్లో ఉంటారు. వారు కూడా బాలినేని ప్రాపకం కోసం పాకులాడేవారు. అలాంటిది 2024 ఎన్నికలలో ఓటమి తరువాత బాలినేని వైసీపీకి రాజీనామా చేయడం, తర్వాత జనసేనలో చేరిపోవడం ఒక రకంగా మిగిలిన నేతలను కూడా షాకింగ్కు గురి చేశాయి. కానీ బాలినేని శ్రీనివాసులు రెడ్డి పార్టీని విడితే అనేక మంది నేతలు కూడా ఆయన వెంట పొలోమంటూ క్యూ కడతారని భావించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అదే ఊహించారు. అందుకే బాలినేనికి అంత ప్రాధాన్యత ఇచ్చారు. కానీ బాలినేని చేరి నెలలో కావస్తున్నా ఒక్క పేరున్న నేత కూడా ప్రకాశం జిల్లా నుంచి రాకపోవడం జనసేనలోనూ చర్చనీయాంశమైంది. కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న పరిణామాలు, హామీలు అమలు చేయకపోవడం, తిరిగి జగన్ పుంజుకునే అవకాశాలుంటాయన్న అంచనాలు వినపడుతుండటంతో నేతలు పార్టీని వీడి వచ్చేందుకు సుముఖంగా లేరని చెబుతున్నారు. బాలినేని వదలకుండా ప్రయత్నిస్తున్న కార్పొరేటర్లు మినహా మరో ముఖ్యనేత ప్రకాశం జిల్లాలో ఆయన వెంట రాకపోవడానికి ఇదే కారణమని అంటున్నారు. తాజాగా మరో ముఖ్యమైన వార్త వినపడుతోంది. కందుకూరు మాజీ శాసనసభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి కూడా జనసేనలో చేరతారన్న ప్రచారం జరుగుతోంది. కానీ ఆయనతో బాలినేని మాట్లాడారని, త్వరలో జనసేన గూటికి వస్తారన్న క్యాంపెయిన్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నడిచింది. జగన్ వైఖరితో కలత చెంది తీవ్ర అవమాన భారంతో వైసీపీని మానుగుంట మహీధర్ రెడ్డి వీడతారన్న ప్రచారంలో మాత్రం నిజం లేదని అంటున్నారు. ఆయన కూడా బాలినేనిని సంప్రదించినా వెనక్కి తగ్గినట్లు తెలిసింది. దీంతో బాలినేని శ్రీనివాసులు రెడ్డి తాను ఊహించినట్లు అనుకున్నట్లు ఎవరు తన వెంట రాకపోయేసరికి డీలా పడినట్లు బాలినేని సన్నిహితులు చెబుతున్నారు.